హాయ్ రాజు గారు. హలో. సో ఈ రోజు గుమగుమలు ఏమంటూ చూపిస్తున్నారు? ఒక రైస్ ఐటమ్ చూపిస్తున్నాను. ఏ కాంబినేషన్? లెమన్ గోబీ రైస్. వావ్, పుల్లగా ఉంటుంది. కొంచెం పుల్లగా ఉంటుంది. మధ్య మధ్యలో మనకు ఆ గోబీ ముక్కలు తగులుతూ ఒక డిఫరెంట్ గా బాగుంటుంది. సూపర్. ఓకే, మరి లెమన్ గోబీ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. లెమన్ గోబీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఉడికించిన అన్నంతో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఓకే, బాస్మతి రైస్ తో చేస్తున్నాను. సో ఇది మామూలు రైస్ తో అయినా చేసుకోవచ్చు మనం. సో బాస్మతి రైస్ తో చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. సో మిగిలిన అన్నంతో చేసుకోవాలనుకుంటే మనకి మామూలుది లేదు, కొంచెం మనం ప్లానింగ్ తో చేసుకుంటే బాస్మతి వాడుకుంటే టేస్టీగా ఉంటుంది. ఎండుమిరపకాయలు. సో దీంట్లో సింపుల్ గానే పోపు వేసేసుకుంటున్నాం. ఇంకొంచెం వెల్లుల్లి లాంటివి కావాలి, ఆ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే వెల్లుల్లి కొంచెం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే ఓకే. సో యూజువల్ గా గోబీ ఇంకా వెల్లుల్లి అంటే మనం ఎక్కువ ఫ్రైడ్ రైస్ లో వేస్తూ ఉంటాం కదా. సో దీంట్లో కూడా ఒకవేళ కావాలి అది ఫ్లేవర్ ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనము ఫ్రైడ్ రైస్ లో పచ్చిదే గోబీ అట్లా తురుములాగా సన్నగా కట్ చేసి వేసేసుకుంటాం. అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఇక్కడేమో ఆల్రెడీ మనము ఉడికించిన గోబీ వాడుతున్నాం కాబట్టి దీనికి కూడా ఒక డిఫరెంట్ టేస్ట్. దీంట్లో కూడా కావాల్సిన మనం పచ్చిదే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తురిమేసి కొంచెం లావా రంధ్రాలు ఉన్న ఆ గ్రేటర్ తోటి మనం తురుము వేసేసుకుంటే కూడా బాగుంటుంది. అంటే పప్పుతో పాటు కొంచెం వేయించేసుకుని అలా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం తగిలినప్పుడు మనకి కాస్త క్రంచిగా వచ్చేస్తుంది. సో పోపు దినుసులు కూడా వేసేసుకున్నాం. పోపు కూడా వేగేసింది. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సో దీంట్లో కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి మనం పేస్ట్ రూపంలో యాడ్ చేసుకున్నా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా బాగానే ఉంటుంది. కొంచెం స్పైసీగా పుల్లగా కొంచెం కారంగా బాగుంటుంది. దీంట్లో మనం ఉడికించుకున్న గోబీ. సో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి. ఈ లెమన్ కాంబినేషన్ లోనే కావాలంటే మనం ఏమైనా పౌడర్స్ లాంటివి యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు. ఇక్కడ నేను జీలకర్ర పొడి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో కావాల్సిన మిగతా ఏదైనా పొడులు కూడా మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చాట్ మసాలా కానీ, ఆమ్చూర్ కానీ, ధనియాల పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. సో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాను. కావాల్సిన మనం వేరే పొడులు కూడా ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు దీంట్లో. సో ఈ పోపుతో పాటు కొంచెం మనకి ఈ గోబీ ముక్కలు వేగితే బాగుంటుంది. ఓకే రాజు గారు, సో మీరు వెయిట్ చేస్తూ ఉండండి, మేము చిట్కా చూపిస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. పెరుగు మంచి ప్రోబయాటిక్ ఆహారం. పెరుగును మన ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. మరింత సరికొత్తగా చెప్పాలి అంటే పెరుగు వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇవాళ నుంచి ఏదో ఒక రూపంలో పెరుగును తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. చిట్కా చూసారు కదా, ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. సో మనం కొంచెం గోబీని కాస్త ఇంకొద్దిగా క్రంచీగా అట్లా చేసుకోవాలంటే ఏదైనా ముందు కొంచెం ఫ్రై లాగా చేసి అట్లా యాడ్ చేసుకోవచ్చు రాజు? డీప్ ఫ్రై లాంటి చేసుకుంటే చేసుకోవచ్చు. అదే ఓకే, డీప్ ఫ్రై ఓకే అనుకుంటే సో కొంచెం గోబీ అలా డీప్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఎండింగ్ లో రైస్ తో పాటు అప్పుడు యాడ్ చేసేసుకుంటే మధ్యలో అలా కొంచెం ఆ టేస్ట్ అనేది వేరే వస్తుంది కదండి మనకి గోబీని మనం డీప్ ఫ్రై చేసినప్పుడు. అవునవును. సో లేదనుకుంటే ముందుగానే కొంచెం ఆయిల్ అంటే మామూలు కంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసేసుకొని వాటిని కూడా వేయించేసుకొని మరీ డీప్ ఫ్రైలా కాకుండా ఊరికే అలా వేయించేసి పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ అంతా అయిన తర్వాత చివరిలో మళ్ళీ యాడ్ చేసుకుంటే కూడా అలా కూడా బాగానే ఉంటుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్, ఒకవేళ ఎసరుతో చేసుకుంటే బియ్యం కొంచెం నానబెట్టేసి అప్పుడు తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన గోబీ తొందరగా
బాగా మెత్తగా ఉడికిపోతుంది అయిపోతుంది కదా. కదా. కాబట్టి కొంచెం నానబెట్టిన బియ్యం అయితే యా. కొంచెం ఉడకడానికి టైం తక్కువ పడుతుంది. సో ఆ లోపు మనకు గోబీ కూడా మ్యాష్ కాకుండా ఉంటుంది. ఓకే ఓకే. సో ఓకే, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మరసం పిండేసేద్దాం. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్స్ కానీ ఎక్కడన్నా మనం అంటే ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేయడానికి కూడా బాగానే ఉంటుంది. ఓకే. సో వేడివేడిగా లెమన్ గోబీ రైస్ రెడీ. వేడివేడిగా లెమన్ గోబీ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. లెమన్ గోబీ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లెమన్ గోబీ రైస్ రెడీ. రైస్ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూడండి రాజు. నైస్. బాస్మతి రైస్ తో బాగుంది యాక్చువల్లీ. టేస్ట్ అనేది బాగా వస్తుంది. అడిషనల్ అంటే ఆ బాస్మతి ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది కదా. కొంచెం ఆ పోపు అంటే దీంట్లో మనకి మెయిన్ అంటే ఆ పోపు అండ్ లెమన్ జీలకర్ర పొడి ఈ ఫ్లేవర్స్ కదా. బట్ సింపుల్ గా టేస్టీగా ఉంది. ఆ మధ్య మధ్యలో ఆ గోబీ కూడా ఫుల్ అంటే కొంచెం ఆ పోపులో కాస్త మనం వేయించాం కదండి. సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. ఎండింగ్ లో మనం వేసుకున్న నిమ్మరసం కూడా బాగానే పట్టేసింది. యా, టేస్టీగా ఉంది రాజు గారు. అంటే సింపుల్ గా చేసుకోవచ్చు. బట్ ఇట్లా ఏదైనా ఒక్కొక్క వెజిటబుల్ తో ఒక్కొక్క వెరైటీ చేసుకుంటే మనకి ఆ వాటి ఫ్లేవర్స్ వల్ల ఏంటంటే రైస్ కూడా కొంచెం టేస్టీగా వస్తుంది, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. యా. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్. చాలా మందికి పెదవులు ఎండిపోయినట్లుగా ఉండి పొడిబారిపోయినట్లుగా పగిలినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొత్తిమీరని బాగా రసంలాగా చేసుకుని ఈ కొత్తిమీర రసాన్ని రోజులో 2-3 సార్లు లిప్స్ మీద కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ పెదవులు పొడిబారడం, ఎండిపోవడం ఇలాంటి సమస్యలన్నీ తగ్గడమే కాకుండా పెదవులు బాగా ఎరుపు రంగును కూడా సంతరించుకుంటాయి. క్యాబేజ్ని రసంలాగా చేసుకుని అందులో కొద్దిగా తేనె కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి ముడతలు చాలా వరకు తగ్గడమే కాకుండా మచ్చలు అలాంటివి కూడా తగ్గిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే స్కిన్ బాగా గ్లోగా తయారవుతుంది. మామూలుగా మనం కొత్తిమీరని కూరల్లో వాడుతూ ఉంటాము, చట్నీ లాగా చేసుకుంటూ ఉంటాము, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. అలాగే సౌందర్య సాధనంగా కూడా కొత్తిమీర చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు. అదేంటి అంటే కొత్తిమీరని రసంలాగా చేసుకుని జుట్టుకు కనుక అప్లై చేసుకున్నట్లయితే జుట్టు తెల్లబడ్డం అనే సమస్య చాలా వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. పెరుగు మంచి ప్రోబయాటిక్ ఆహారం. పెరుగును మన ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. మరింత సరికొత్తగా చెప్పాలి అంటే పెరుగు వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇవాళ నుంచి ఏదో ఒక రూపంలో పెరుగును తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. మనమందరం కూడా ఎక్కువగా వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ ఇలాంటి వాటిని వాడుకుంటూ ఉంటాం. క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ వీటికి కాస్త దూరంగా ఉంటాం. కానీ క్యాప్సికంలో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహులకు ఇది చాలా మంచిది. క్యాప్సికమ్ తరచుగా వాడడం వల్ల మధుమేహం రాకుండా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది.
రుచి